ఇప్పుడా వచ్చేది? అమ్మా అది ఏది? మీకు మంచి మర్యాద ఏదైనా తెలుసా అసలు? పెళ్లి కొడుకుని మండపానికి తీసుకొస్తుంటే భజంత్రులతో ఎదురొచ్చి తీసుకెళ్లాలని తెలీదా మీకు? తెలుసమ్మా, కానీ మీకు స్వాగతం పలకటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగానే జరగకూడదు జరిగిపోయిందమ్మా. జరగకూడదా? ఏం జరిగింది? నా కూతురు పెళ్లి మండపం నుండి వెళ్ళిపోయిందమ్మా. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంత వివరంగా చెప్పినా ఇంకా అర్థం కాలేదా జ్ఞానాంబ? పెళ్లి కూతురు, అదే నీ కాబోయే కోడలు, పెళ్లి మండపం నుంచి పారిపోయిందంట. పారిపోయిందో లేక ఈ వంటలతన్ని చేసుకోవడం ఇష్టం? వద్దులే, మరీ అంత విడమర్చి చెప్పక్కర్లేదు. ఆ మాత్రం జ్ఞానాంబ అర్థం చేసుకోగలదు. పిలిచావు కదా అని పార్టీ మీటింగ్ మానుకొని పెళ్లికొచ్చా. ఇక్కడేంట్రా అంటే పెళ్లే మానుకొని పెళ్లి కూతురు జంప్ అయింది. అయినా అందరికీ చెప్పేదానివి, నువ్వే చూసుకోకపోతే ఎలా జ్ఞానాంబ? అటేడు ఇటేడు తరాలు కాకపోయినా ఆ పిల్లకి మీ వాడితో పెళ్లి ఇష్టం ఉందా లేదా అని కాస్తైనా తెలుసుకోవాలి కదా జ్ఞానాంబ. నీ కర్మిలా ఏడిస్తే ఎలా కనుక్కుంటావులే పాపం. అప్పుడు పెళ్లి పత్రికలో పెళ్లి కూతురి పేరు మారిపోయింది. ఇప్పుడు పెళ్లి కూతురే మీకు మసిపూసి పారిపోయింది. పదండే, ఇంకా మనం ఎందుకు ఇక్కడ, పని చూసుకుందాం. నన్ను క్షమించండి అమ్మా. నిజంగా ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదమ్మా. నన్ను క్షమించండి అమ్మా. ఎవరికి కావాలయ్యా నీ పోడి క్షమాపణ? నీ క్షమాపణ వల్ల నేను పడ్డ మాటలు మారిపోతాయా? నేను పడుతున్న బాధ మారిపోతుందా? పెళ్లి అని ఊరందరికీ చెప్పానయ్యా. ఇలా జరిగిందని ఇప్పుడు ఆ నలుగురికి తెలిస్తే నా తల ఎలా ఎందుకు తిరగదు? అమ్మా, నీ చేతి నీళ్లు తాగడం కన్నా చావడం మేలు. అడుకోగల పిల్ల అని మీరు పూసిన కూతుర్ని నమ్మి అన్నా పైసా ఆశించకుండా దాన్ని కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నాం. కానీ అది తనాకారదని, మీరింత దరిద్రులని తెలీదు నాకు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. అమ్మా, అత్తయ్య,
ఇన్నేళ్ళు ఎన్నెన్నూళ్ళలో తిరిగితే